తెలంగాణలో మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ చేశాక ఏ బస్సులో చూసినా ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. సో ఇది టీఎస్ఆర్టీసీకి ఒక తలనొప్పిగా మారింది. సో వీటిని కంట్రోల్ చేయడానికి ఒకవైపు ఏదైతే పురుషులకు టికెట్స్ తీసుకుంటున్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు బస్సులో సీట్స్ దొరకక. ఇంకోవైపు మహిళల శాతం విపరీతంగా పెరుగుతుంది. దాదాపు 80% ఆక్యుపై మహిళలే చేస్తుంది. దీంతో ఎవరైతే పురుషులు బస్సు ఎక్కుతారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ సీనియర్ సిటిజన్స్ కూడా సీట్లు దొరకని పరిస్థితి. సో వీటినన్నింటినీ కంట్రోల్ చేయడానికి టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ 20% రిజర్వేషన్ జెంట్స్కి కేటాయించాలని నిర్ణయిస్తున్నారు. సో దీనిపైన ఆలోచిస్తున్నారు. అండ్ వీటిని కంట్రోల్ చేయడానికి ఒకవైపు పల్లె వెలుగు బస్సు మాత్రమే ఎక్కాలని సూచించినప్పటికీ ఎక్కడ కూడా కంట్రోల్ కావటం లేదు. సో ప్రస్తుతం మనతో పాటు పబ్లిక్ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఈ మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ అయ్యాక అని తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సో ఎప్పుడైతే మహాలక్ష్మి పథకం పెట్టారో అప్పుడు లేడీస్ ఆక్యుపై ఎక్కువ ఉంది, జెంట్స్ కు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఏ విధంగా ఉంది? 100% ఇబ్బంది అవుతుంది. మా సీట్లు కూడా ఆక్యుపై చేసేసుకుంటున్నారు. మేము వెళ్తున్నాం, మాకు సీట్లు దొరకడం కష్టం అవుతుంది. చాలా ఎక్కలేకపోతున్నాం మేము. మా సీట్లు కూడా లేడీస్ ఆక్యుపై చేసుకుంటున్నారు. కంట్రోల్ చేయడానికి ఏమేం మార్గాలు ఉన్నాయి అనుకుంటున్నారు? మార్గాలు ఏంటంటే లేడీస్కు సపరేట్ బస్సెస్ పెట్టమని చెప్పండి. సపరేట్ పెడుతుంది. మద్రాసులో పెట్టింది కదా, అట్లనే లేడీస్కు ఇక్కడ కూడా అట్లనే లేడీస్కు సపరేట్ బస్సెస్ పెట్టమని చెప్పండి. బస్సులు పెంచుతా ఈ సమస్య క్లియర్ అవుతుందా? కాదు, ఈ సమస్య అసలు తీరదు. బస్సులు పెంచినా కాదు, సపరేట్ బస్సులు పెడితేనే లేడీస్కు ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. అప్పటిదాకా ఇంప్లిమెంట్ కాదు. మొన్న ఏమైంది తెలుసా, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ముందు 300 మంది ఇక్కడికి వెళ్ళి అక్కడి దాకా ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయినాక వెనక టైరు బస్ట్ అయింది. బస్ట్ అయిపోతే మొత్తము మంటలు అయ్యే వరకు అందరూ ఊరుకుంటే కిందకి దిగింది. అది కూడా అయితే ప్యాసింజర్ ఎక్కువ టైర్లు బస్ట్ అయిపోతున్నాయి. అది కూడా చాలా ఇబ్బంది, చనిపోతారు మనుషులు. ఇంకోవైపు టీఎస్ఆర్టీసీ జెంట్స్ కోసం రిజర్వేషన్ పెడదామని 20% రిజర్వేషన్ పెడదామని అంటున్నారు. దీనిపైన ఏమంటారు? ఇది తప్పు. రిజర్వేషన్ 20% ఏం చాలుతాయి? అది చాలే. అవి బెస్ట్ అది 20% పెట్టు. మహిళలు ఎంతమంది ఎక్కేవారు, ఇప్పుడు ఎంతమంది ఎక్కుతున్నారు? మీరు ఈజీలీ 20-30% కంటే ఎక్కువ ఎక్కలేరు. మొత్తం 20-30%కి అయిపోతుంది. ఇప్పుడు 80-90 పోతున్నది. 80-90 ఇబ్బంది అవుతుంది. మా జెంట్స్కి అయితే ఇబ్బంది అవుతుంది. ఇంకా ఇబ్బంది అవుతుంది సీనియర్ సిటిజన్ కు. అక్కడ ఎక్కలేకపోతున్నారు, అక్కడ ఎక్కలేకపోతున్నారు. సిటీలోనే ఉందా, జిల్లాలో కూడా ఇదే విధంగా ఉందా? జిల్లాలో నాకు తెలియదమ్మా. సిటీలో అయితే నేను చెప్తున్నాను, ప్రతి ఏరియాలో మనం చూసుకోవచ్చు. ఓవరాల్ గా సిటీలో ఏ ఏరియాలో చూసినా ఇదే పరిస్థితి ఉంది. మొత్తం ఆర్టీసీ బస్సులు మొత్తం మహిళలతో నిండిపోతుంది. దీంతో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ కావచ్చు, జెంట్స్ పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఒకవైపు ఆర్టీసీ 20% రిజర్వేషన్ అని ఆలోచిస్తుంది. సో దీని పట్ల అభిప్రాయాలను సేకరించి అనంతరం దీన్ని ఇంప్లిమెంట్ చేయనున్నారు. మన జనరల్గా ఇంతకుముందు ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ లేనప్పుడు దాదాపు 20% మహిళలు ఉండేవారు, 80% జెంట్స్ ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఈ మహాలక్ష్మి స్కీమ్ అందుబాటులోకి వచ్చిందో అప్పుడు రివర్స్ అయింది. 80% మహిళలు ఉంటున్నారు, 20% జెంట్స్ ఉంటున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఎవరు బస్సు ఎక్కలేకపోతున్నారు. అండ్ టికెట్ కొనుక్కున్న వాళ్ళకి సీటు దొరకలేదు. ఇది ఎక్కడిది అని చాలా మంది భావిస్తున్నారు. మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదా. చెప్పండి అమ్మా, ఈ ఫ్రీ బస్ అయినప్పటి నుంచి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, నగరంలో ఏ బస్సు చూసినా ఇలానే అనిపిస్తుంది. చెప్పండి, ఈ ఫ్రీ బస్సు పెట్టిన కాంచి ఇలానే ఉంది, బాగా ఎక్కడ చూసినా మొత్తం ఫిల్ అయి ఉంటుంది. ఇబ్బందులు పడుతున్నారా? చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం. మొత్తం లేడీసే ఉంటున్నారు. బస్సులో ఎక్కాలన్నా భయం వేస్తుంది. బస్సులో నుండి కింద ఎక్కడ పడతారో అని జనాలు చాలా రెస్ట్ ఉందా. అంటే ఒకవైపు ఇది మంచిది అంటున్నారా? ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది ఈ స్కీమ్? మంచిదంటే లేడీస్కి డ్యూటీలు చేసుకునే వాళ్ళకైతే బెటర్ అనిపిస్తుంది. అందరూ వస్తున్నారు కాబట్టి ఇబ్బంది అవుతుంది. కానీ మహిళల వల్ల పెద్ద ఎత్తున జెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి సీట్లు కూడా దొరకట్లేదు, ఎందుకంటే వాళ్ళు టికెట్స్ కొంటున్నారు, మనకి టికెట్స్లు. సో వాళ్ళు చాలా వర్షన్స్ చెప్తున్నారు. ఏమంటారు దీనిపై? కరెక్టే మేడం వాళ్ళది. చెప్పండి, ఫ్రీ బస్ పెట్టాక పరిస్థితి ఎలా ఉంది? చాలా అంటే చాలా ఇబ్బంది ఉందండి. అసలు నిలబడి వెళ్తున్నాం మేము. తెలిసి జాబ్ చేసే వాళ్ళు రావాలన్నా పోవాలన్నా చాలా కష్టం అవుతుంది. మాకు ఫ్రీ బస్సెస్ అసలు వేస్ట్ అనిపిస్తుంది. కష్టం కదా మేడం, జాబ్ చేసే వాళ్ళు చాలా కష్టం. వెళ్ళాలంటే పోవాలన్నా రావాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. అసలు
చాలా కష్టం అవుతుంది. అంటే ఇంతకుముందు ఈ స్కీమ్ లేకముందు ఎంతమంది మహిళల శాతం లేదు, ఇప్పుడు ఎంత ఉంటుంది మీ అబ్జర్వేషన్? లేడీసే ఉన్నా, నేను ఒక లేడీయే, కానీ చాలా మంది లేడీసే. అసలు బీబీనగర్ నుంచి ఉప్పల్ నుంచి బీబీనగర్ పోవాలంటే ½ అవర్ 1 అవర్ మినిమం నిలబడే వెళ్తున్నాం మేము. అసలు ఇప్పుడు మనం ఏ బస్ లో చూసినా ఫుల్ క్రౌడ్, అందరూ ఫుట్ బోర్డ్ పైన ఉండి చేస్తున్నారు. వీటికన్నిటికి అంటే ఇవన్నీ పోవాలంటే ఏ విధంగా? మా లేడీస్కి అయితే చాలా కష్టం. కాలేజ్ పిల్లలకి, స్కూల్ వాళ్ళకైతే ఓకే, కానీ లేడీస్కి అయితే వేస్ట్ అనిపిస్తుంది, వద్దు అనిపిస్తుంది. లేడీస్ కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది. అర్థం చేసుకుంది జెంట్స్కి చాలా కష్టం అవుతుంది, రెస్పెక్ట్ పోతుంది. లేడీస్కి ఎప్పుడైనా జెంట్స్ ఎప్పుడైనా బస్ ఎక్కితే జెంట్స్ లేచి లేడీస్కి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు తిట్టే పరిస్థితి ఉంది. తిడుతున్నారు కూడా, నేను టికెట్ తీసుకున్నా మీరు టికెట్ తీసుకోలేదు. రెస్పెక్ట్ పోతుంది లేడీస్కి జెంట్స్కి. సో ఇంకోవైపు జెంట్స్కి 20% రిజర్వేషన్ పెడతామంటున్నారు, ఎందుకంటే వాళ్ళు టికెట్స్ కొంటున్నారు. సో అది పెడితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వాళ్ళకి ఫ్రీ అన్నప్పుడు 20% వాళ్ళు కూడా పెట్టాలి కదా, అది కూడా న్యాయమే కదా, పెట్టాలి. బాగుంటుంది బాగుంటుందని లేడీస్ అయితే కొంచెం తగ్గితే బాగుంటుంది. ఇంకా అంటే ఇప్పుడు జర్నీ టైం కూడా ఎక్కువ పడుతుంది, బస్ చూసినా క్రౌడ్ చాలా ఉంటుంది, టైం కూడా ఎక్కువ పడుతుందా? చాలా చిన్న చిన్న పిల్లలు డోర్స్ దగ్గర ఉండడం ఏంది మేడం, అసలు చిన్న పిల్లలు వేసుకొని డోర్స్ దగ్గర నిలబడడం చాలా అసలు బాగాలేదు. అసలు మేము వచ్చి ½ అవర్ అయింది బస్ స్టాప్ లో, ఒక బస్ ఎక్కుదామంటే ఫుల్ క్రష్, చాలా కష్టం అవుతుంది. తీసేయాలని కాదని కొంచెం కాలేజ్ వాళ్ళకి, స్కూల్ వాళ్ళకి, కొంచెం ముసలి వాళ్ళకి అట్లా ఉంటే బాగుంటుంది. ఈ లేడీస్ వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఉంటే ఏం కాదు, ఎప్పుడైనా ఒకసారి వెళ్తే ఏం కాదు. డైలీ ఇదే పరిస్థితి అయితే చాలా కష్టం అవుతుంది, గొడవలు అవుతాయి, లేడీస్ మీద ఉన్న రెస్పెక్ట్ పోతుంది. కూడా ఒక జిల్లాలో ఓవర్లోడ్ అయ్యి టైర్లు కూడా తెగిపోయిన పరిస్థితి, దీనిపైన డైలీ అట్లనే అవుతాయి, డైలీ చాలా యాక్సిడెంట్స్ అవుతాయి. బస్సు మినిమం ఉంటేనే చాలా స్లోగా వెళ్తుంది, చాలా నిండిపోయి క్రష్ ఉంటే ఎట్లుంటుంది మేడం. యాక్సిడెంట్లు చాలా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మనం చూసుకోవచ్చు, ఫస్ట్ లో ఎవరైతే ఈ స్కీమ్ ని అభినందించారో ఇప్పుడు వాళ్ళే దీని పట్ల చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా వ్యతిరేకత వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ చూసిన దాన్ని బట్టే మనకు అర్థమవుతున్నది. నేను ప్రస్తుతం వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఓవరాల్గా మనం చూసుకోవచ్చు, ఏ బస్సులో చూసినా మహిళలదే ఎక్కువగా ఆక్యుపై ఉన్నది, జెంట్స్ది చాలా తక్కువగా ఉన్నది. సో చెప్పండి, మీరు ఇబ్బంది పడుతున్నారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల? లేదు, ఇబ్బంది పడుతుంది. ఏ బస్ చూసినా మొత్తం ఫిల్ అయిపోతుంది, మేము టికెట్స్ కొంటున్నాం, వాళ్ళ టికెట్స్ లేకుండా కూర్చుంటున్నారు అనే వర్షన్ కూడా వస్తుంది. ఏం లేదు, అది కానీ మంచిదే కదా మహిళకు కూడా. అంటే ఏం కదా, అంటే గర్ల్స్కి మంచిదే కదా అది చేసింది. సో ఓవరాల్ గా చూసుకోవచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఏ బస్సు చూసినా మనకు ఫిల్ సో చెప్పండి, ఫ్రీ బస్సు పెట్టిన కాంచి ఎప్పుడైతే ఫస్ట్ లో పాజిటివ్ వచ్చిన తర్వాత చాలా నెగిటివ్ అవుతుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు, బస్సులు అన్ని ఫిల్ అయిపోతున్నాయి, చాలా ఇబ్బంది. ఏమంటారు మీరు? ఏం మేడం, కొన్ని బస్సులు పెంచాలి మేడం, అందరికి లేడీస్కి సేఫ్టీ అవుతున్నా, మగవాళ్ళకి లేదు. దానివల్ల కొంచెం బస్సులు కొంచెం పెంచితే బాగుంటుంది మేడం. బస్సులు పెంచితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సాల్వ్ అవుతుంది మేడం. ఇప్పుడు ఉన్న బస్సులలో కొంచెం ఎక్కువ పెంచితే కొంచెం ఫ్రీగా వెళ్ళిపోతాం కదా మేడం, దానికోసం. బస్సులో ప్రయాణించే ప్రయాణికులు ఏ విధంగా ఎంతమంది ఉండేవారు, ఇప్పుడు డబుల్ అయ్యారా? దానికి మించి డబల్ అయ్యారు మేడం. దానివల్ల ఓవర్లోడ్ అయిపోతుంది, బస్సులో యాక్సిడెంట్లు అవుతున్నాయి. దానివల్ల కొంచెం ఫ్రీగా వెళ్ళేటట్టు కొంచెం బస్సులు పెంచాలి మేడం. 20% జెంట్స్ కోసం రిజర్వేషన్ పెడితే అది ఏ విధంగా ఉంటుంది? పెడితే మంచిదే మేడం, వాళ్ళ మొత్తం లేడీస్కి సేఫ్ చేస్తారు, మాకు కొంచెం సేఫ్టీ చేస్తే బాగుంటుంది. లేదు మేడం, మీరు టికెట్లు తీసుకుని నిలబడమని చూస్తుంది మేడం. అదే టికెట్లు తీసుకున్న వాళ్ళు నిలబడుస్తారు, ఫ్రీగా ఉన్న వాళ్ళు కూర్చుంటారు మేడం. వాళ్ళ ఇద్దరికి గొడవలు అవుతున్నాయి మాకు, లేడీస్ జెంట్స్కి. దానివల్ల అట్లా మేడం. ఈ స్కీమ్ బాగుందంటున్నారా, బాగాలేదంటున్నారా? అంటే ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి మేడం? దీనివల్ల కొంచెం సేఫ్టీ, చాలా మంది డ్యూటీలు చేసుకునే వాళ్ళ కూడా సేఫ్టీగా ఉంది. పర్వాలేదు మేడం, అందరు సేఫ్టీగా ఉంది, ఏ ఇబ్బంది ఏం లేదు, మంచిగా ఉంది మేడం. ఓకే. ఓవరాల్ గా మనం చూసుకోవచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ వినిపిస్తున్నాయి. చెప్పండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ వినిపిస్తున్నాయి అంటే కంక్లూజన్ చేసేనా? సో చెప్పండి, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పెట్టాక ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి మెయిన్గా?
తెలంగాణలో ఉచిత బస్సులు పెట్టినందుకు చాలా సంతోషపడుతున్నాము. అంతేకాదు ఈ రోజున బస్సులు ఉచిత ప్రయాణం అనగానే లేడీస్ ఇంట్లో ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరు బస్సులు ప్రయాణం చేస్తున్నారు. దీనివల్ల లాభాలు ఎవరికి నష్టాలు ఎవరికి అంటే ఉద్యోగాలు చేసేటోళ్ళకు డ్యూటీలు చేసేటోళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక బస్సు వస్తే ఆ బస్సులో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జెంట్స్ సీట్లో కూడా మొత్తం లేడీసే ఉంటున్నారు. ఈ పథకం ఒక మన రాష్ట్రంలోనే కాదు, కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేశాక తెలంగాణలో చేశారు. అండ్ ఇంకోవైపు సంక్రాంతిలో ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తామంటున్నారు. మీరెందుకు దీనిపైన నెగిటివిటీగా ఉంది? అంటే మాకు ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి కాదు మేడం, ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే మేము అంటున్నాము. దీనివల్ల ఎంత లాస్ అవుతుంది, డ్యూటీలో పోయేటోళ్ళు కూడా కరెక్ట్ పోలేకపోతున్నారు, చాలామంది ఇబ్బంది అవుతున్నారు. ఇంతేకాదు బస్సులు కాకపోతే ఇంకా పెంచనైనా పెంచాలి, లేకపోతే తర్వాత 200 బస్సులు పెంచుతామని ఒకవైపు టీఎస్ఆర్టీసీ చెప్పారు. సో దాని తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి అనుకుంటున్నారా? అంటే దాని తర్వాత అంటే ఇప్పట్లో అయితే ప్రాబ్లమే ఉంది, ఇప్పట్లో చాలా ప్రాబ్లం ఉంది. దానివల్ల ఇప్పుడు సంక్రాంతి తర్వాత అన్నారు కాబట్టి దాని మూమెంట్ బట్టి మేము మాట్లాడగలుగుతాం, కానీ ఇప్పుడు ఏం మాట్లాడలేము మేడం. ఏ బస్సులో చూసిన రద్దీ ఈ విధంగానే ఉందా? మీ ఇంతకుముందు ఎంత టైంలో రీచ్ అయ్యేవారు, ఇప్పుడు ఎంత టైం పడుతుంది? ఇప్పుడు మెట్రో ఎక్స్ప్రెస్సే చూడండి మేడం, మెట్రో బస్సులు అటువంటిది 10 మంది లేడీస్ ఉంటే 20-30% మగవాళ్ళు జెంట్స్ ఉంటుండే. ఈ రోజున మెట్రో ఎక్స్ప్రెస్ మొత్తం ఈడికెంచి అందాక 100 మొత్తం బస్ ఫుల్ అయిపోయి ఇక్కడ జెంట్స్ వరకు కూడా అసలు కూర్చొని కూడా వీలు లేకుంటుంది. ఒక 10 మంది ఇల్లు ఉంటే 70% మొత్తం వాళ్ళే కూర్చుంటారు. ఇంకా మాకు ఎక్కడ వాళ్ళ సీట్ల గురించి కొట్లాడు, పెద్ద లొల్లి, పెద్ద టైం కూడా ఇప్పుడు గంట టైం పోయే బస్సు ఇంకో గంట ఎక్స్ట్రా అవుతుంది. దానివల్ల ఎంతో ఇబ్బంది అవుతుంది. ఆర్టీసీకి కూడా మా జనాలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. బస్సు ఎక్కాలంటే భయం అవుతుంది. దీనివల్ల ఆటో ఓవర్లోడ్ అయ్యి కూడా చాలా చోట్ల టైర్లు కూడా వేరే ఓవర్లోడ్ అయ్యి కూడా ఈ బస్సులు కూడా నడవలేకపోతున్నాయి. బస్సులు ఇబ్బంది చాలా అవుతుంది. దీనివల్ల మనం ఇన్ని రోజులు ఆటో నడసలే అన్నాం కదా, దీనివల్ల ఆటోలు ఎక్కువ అవుతున్నాయి మేడం. ఇప్పుడు మనం ఓన్లీ బస్సులకే చూసుకుంటుంటే ఆ బస్సులు ఇంకా టైంకి వస్తలేవు అని చెప్పి బస్సులో ఆటోలలో ఎక్కితే వాడు మామూలు టైంలో 50 పోయేవాడు 150, 200 అంటుండు. ఇప్పుడు చాలామంది మళ్ళీ దానికి కూడా అవుతుంది. దీనికి టైమింగ్ సెట్ అవుతలేదు. దానివల్ల ప్రభుత్వమే చూసి సహకరించి మరి బస్సు సంక్రాంతి తర్వాత 250 బస్సులు వేస్తామంటున్నారు. మరి ఇప్పుడు మేము ఇప్పటికైతే ఇబ్బందులు ఉన్నాము. తర్వాత సంగతి సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఇబ్బంది 20% రిజర్వేషన్ పెడితే క్లియర్ అవుతుంది అంటారా జెంట్స్ కి? చెప్పలేము మేడం, క్లియర్ అవుతుంది అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి దాన్ని బట్టి మేము ముందు చెప్పగలుగుతాం, కానీ ఇప్పుడు చెప్పలేం కదా మేడం. దీనివల్ల బస్సుల వల్ల ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాము, ఏంటంటే బస్సులో ప్రయాణికులకు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా దయచేసి చూడగలరని కోరుచున్నాం. సో మొత్తం మీద ఎప్పుడైతే మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారో నగర ప్రజలు కాకుండా జిల్లా ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడుతుంది. ఏ బస్సు చూసినా ఓవర్ క్రౌడ్తో నిండిపోయి అండ్ ఆ బస్సులు ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మెయిన్గా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బస్సును ఉపయోగించుకోలేని పరిస్థితి వచ్చింది. అండ్ వీటిని వెంటనే 20% జెంట్స్కి రిజర్వేషన్ ఆర్ బస్సెస్ పెంచాలని ఒకవైపు కస్టమర్స్ నుంచి వస్తున్న వర్షన్స్ అయితే మనకు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యాక ఏ బస్సు చూసినా ఓవర్లోడ్ అవుతుంది. ప్రస్తుతం నేనున్న బస్సును చూసినా మీకు అర్థమవుతుంది. నగర వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ బస్సు చూసినా ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసి సౌకర్యం ఏర్పాటు చేశారో అప్పటి నుంచి ఏ బస్సు చూసినా కూడా ఇలానే ఉన్నది. సో రోజువారీగా ఉద్యోగాలు వెళ్ళేవారు కావచ్చు జెంట్స్ దీంతో చాలా ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. అండ్ వాళ్ళు నిల్చోడానికి కూడా టైం లేకపోవడంతో వాళ్ళు అనుకున్న టైంలో డెస్టినేషన్కి రీచ్ అవ్వలేకపోతున్నారు. మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ కాకముందు 15 నుంచి 20 నిమిషాల్లో వెళ్ళే డెస్టినేషన్ ఇప్పుడు దాదాపు 1 అవర్ పడుతుందంటే ఇక్కడ కండిషన్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కావచ్చు, నగర వ్యాప్తంగా ఏ ఏరియాలో కావచ్చు, ఏ బస్సు చూసినా ఇలా ఓవర్లోడ్ అవుతుంది. మనకు ఓవర్లోడ్ అవ్వడం వల్ల గత 2-3 రోజుల నుంచి టైర్లు తెగిపోవడం ఇలాంటి సంఘటనలు చూసినాం. సో ఈ సంఘటన చూశాక ప్రజలు బస్సు ఎక్కాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఇంకోవైపు జెంట్స్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కోవడం వల్ల వాళ్ళకి కనీసం సీట్లు దొరకదు. ఇంక ఏదైతే సీనియర్ సిటిజన్ కేటాయించారో ఆ సీట్లు కూడా వాళ్ళకి ఇవ్వకపోవడంతో చాలా ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల నగర ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. అండ్ మొదట్లో ఎంత పాజిటివిటీ వచ్చిందో ఈ స్కీమ్ పట్ల ప్రస్తుతం అంతే నెగిటివిటీ వస్తుంది. సో ప్రస్తుతం పబ్లిక్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడతాం. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు?
ఉప్పల్ రింగ్ రోడ్. ఉచిత బస్సు పెట్టాక ఏ బస్సులో చూసినా చాలా జనాలు ఎక్కుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి? ఇక సీట్లు దొరుకుతలేవు కదా, నిలబడే పోతాం. ఒక్కోసారి సీట్లు దొరుకుతాయి. అంటే ఇంతకు ముందు దొరికేవా సీట్లు? దొరికేది, ఇప్పుడు దొరుకుతలేవు సీట్లు, నిలబడే పోవాల్సి వస్తుంది. ఈ పథకం మంచిది అంటున్నారా? ఏ విధంగా ఉంది? చాలా వరకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది లాభపడుతున్నారు అంతమంది ఏమంటారు? ఇట్లా పోవడం అంటే ఇష్టమే మేడం. పెట్టిరు కాబట్టి ఇక పోయేది తప్పదు కదా, ఇష్టమే. గొడవలు కూడా అవుతున్నాయి. గొడవలు అంటే ఇక మేము రోజు ఏం పోము బయటికి, అవుతున్నాయి గొడవలు కూడా. సో చెప్పండి, ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యాక బస్సులో చాలా క్రౌడ్ ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి? చాలా వరకు ఇబ్బంది అవుతుంది, కాకపోతే కొంచెం బస్సులు ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఆల్రెడీ ఇలాంటి స్కీమే కర్ణాటకలో ఉంది, అక్కడ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో పెట్టాక ఇలాంటి సమస్యలు ఎందుకు తలెత్తాయి అని అనుకుంటున్నారు? ఈ స్కీమ్ పెట్టడం వల్లనే అట్లా అవుతుంది, ఫ్రెష్గా బస్సులు. సో మేము 1 hour నుంచి వెయిట్ చేసిన ఒక సికింద్రాబాద్ బస్సు కూడా రాలేదు మాకు. కాలేజ్కి పోవాలన్నా కూడా బస్సులు అంతా సరిగ్గా దొరకట్లేవు. లేదు, లేటే అవుతుంది. మార్నింగ్ అన్ని రష్ే వస్తున్నాయి, మార్నింగ్ బస్సులు కూడా. ఇంతకుముందు తొందరగానే వెళ్ళే వాళ్ళం మేము, బస్ పాస్ అయినా సరే కానీ వెళ్ళే వాళ్ళం. బట్ ఇప్పుడు అసలే రావట్లేదు. జెంట్స్ కి 20% రిజర్వేషన్ పెడతా అంటున్నారు. వాళ్ళకు చాలా వరకు సీనియర్ సిటిజన్ కూడా సీట్లు ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. సో 20% రిజర్వేషన్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? ప్రజలు బాగుంటుందని అనుకుంటారు, కానీ ఇట్లా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చాలా వరకు ఉండకూడదు. సో ఇలా ఇప్పుడు మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఇబ్బందులు పోవడానికి ఎలాంటివి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? క్వశ్చన్ ఏంటిది? చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇది స్కీమ్ పెట్టాక ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ ఇబ్బంది పడుతున్నారు. స్కీమ్ తీసేయడమే బెటర్. ఇప్పుడు ఒట్టి డ్యూటీ వాళ్ళకే ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు ఖాళీనే ఉండి వాళ్ళు కూడా బయట తిరగడం అది కూడా ప్రాబ్లమే కదా, అట్లని స్కీమ్ కొంతమందికి ఉపయోగపడుతుంది, కొంతమందికి ఉపయోగపడదు. ఇట్లా ఊరికి వెళ్ళి రావడానికి కూడా క్రౌడ్ చాలానే ఉంది బస్సులు అయితే. ఎక్కడ చూసినా ఇదే ఉంది. ఇప్పటికీ నేను 3 times బయటికి వెళ్ళినా కూడా ఎప్పుడు చూసినా ఇదే క్రౌడ్ ఉంది, చాలా క్రౌడ్ ఉంటుంది. ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు బస్సులు అనగా క్రౌడ్ చాలానే ఉంటుంది. చూసుకోవచ్చు, మొత్తం మీద చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అండ్ దీనికి మొదట్లో వచ్చిన ఏ పాజిటివిటీ మొదట ఎవరైతే అభినందించారో వాళ్ళే ఇప్పుడు బాగాలేదని చెప్తున్నారు. చెప్పండి అమ్మా, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇప్పుడు ఈ ఫ్రీ బస్ వల్ల? టైంకి బస్సులు రావట్లేదు. ఇప్పుడు 1.5 hour నుండి మేము అనోజూడలో నిల్చున్నాము. ఇప్పుడు ఈ బస్సు వచ్చింది, ఒక్కో బస్సులు ఆపట్లేవు, బస్ స్టాండ్ లో కూడా ఆపట్లేవు, ఆపకుండా వెళ్ళిపోతున్నాయి బస్సులు. అదొకటి ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఆపట్లేరు? అసలు డ్రైవర్లు చూసి కూడా ఆపట్లేరు బస్సులు. ఇప్పుడు టికెట్లు లేవు కదా, ఫ్రీ కదా, అందుకే ఆపట్లేదని మేము అనుకుంటున్నాము. బాగుందంటున్నారా, బాగాలేదంటున్నారా ఈ స్కీమ్? ఒక విధంగా అయితే లేడీస్ కి బాగానే ఉంది, కానీ బస్సులు ఆపకపోవడం ఇబ్బంది. ఇంకోవైపు మహిళలు ఎక్కువ మంది ఎక్కుతున్నారు, జెంట్స్ కి ప్లేస్ ఇవ్వటం లేదు అని వస్తున్నారు. వాళ్ళకి 20% రిజర్వేషన్ పెడతా అంటున్నారు. దీనిపైన ఏమంటారు? పెట్టాలి, వాళ్ళకు కూడా పెట్టాలి, కానీ ఇప్పుడు అంత ఏం గొడవలు అయితే ఏం అవ్వట్లేవు. స్టార్టింగ్ 2 days అయినాయి, లేడీస్ కి జెంట్స్ కి చాలా అయినాయి. ఇప్పుడైతే ఏం అవ్వట్లేదు. కానీ ఏ బస్ చూసినా చాలా ఓవర్లోడ్ అవుతుంది. కాలేజ్ పిల్లలు కావచ్చు, స్కూల్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, బస్ ఎక్కలేకపోతున్నారు. ఇబ్బంది అయితే పడుతుర్రు. ఇట్లా రెస్ట్ ఉండే వరకు పిల్లలు బస్సులు కూడా వదిలేస్తుర్రు, వదిలేసి ఆటోలలో వెళ్ళిపోయే పరిస్థితి ఉంది పిల్లలకి ఇప్పుడైతే. సార్ చెప్పండి అమ్మా, ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి? అదే అందరు చెప్పేది అదే కదా మేడం. కాకపోతే బస్సులు కొన్ని ఎక్కువ వేయండి, అందరికి ఫ్రీగా ఉంటుంది. అందరికి పోవాలని అందరికీ టైమింగ్స్ ఉంటాయి కదా, అందరు వెళ్ళేటోళ్ళే కాబట్టి కొన్ని బస్సులు వేసి ఇదంతా ఇబ్బంది ఉండదు. క్లియర్ అవుతుంది. ఎందుకు కాదు, ఇప్పుడు చాలా తక్కువైనాయి బస్సులు. క్లియర్ అవుతుంది. తక్కువైనట్టే అనిపిస్తుంది మాకైతే, ఇంకా తెలియదు ఇక మాకు అవన్నీ. బస్సులు చాలా వచ్చేటి తెలుసా. గట్కేసర్లోనే 1/2 hour ఉన్నా సికింద్రాబాద్ బస్సు అసలు వస్తూనే ఉంటాయి, అసలు బస్సులే లేవు. రోజట్నే ఇబ్బంది అవుతుంది. సార్ చెప్పండి, మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు?
क्या बोलना बेटा సో ఓవరాల్గా పరిస్థితి సార్ చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి ఫ్రీ బస్ పెట్టాక? బస్సెస్ ఎక్కడ పడితే అక్కడ ఆగట్లేదు, సిగ్నల్ చేసినా కూడా ఫుల్ అయిపోతుందని లేడీస్ని చూసేసి ఆపట్లేదు. ఇది ఒక ప్రాబ్లం. ఫ్రీ చేసిన వల్ల ఏం ఉపయోగం లేదు, తర్వాత మళ్ళీ ట్యాక్స్ మేమే కట్టాలి కదా, ఇది ఒక ప్రాబ్లం. కానీ ఫ్రీ బస్ అంటున్నా, మన టికెట్ మన డబ్బులు గవర్నమెంట్ ఇస్తున్నది కదా, గవర్నమెంట్ ఇస్తున్న దానికి ట్యాక్స్ మళ్ళీ మేమే పే చేయాలి, ఇదైతే కామన్ కదా. కానీ జెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్లేసెస్ ఉండట్లేదు, లేడీస్ ఇబ్బంది పడుతున్నాం, ప్రాబ్లం అవుతుంది. రష్ ఫుల్ ఉంటుంది, మెట్రో తగ్గిపోయింది దీనివల్ల. అంటే దీన్ని తీసేయమంటున్నారా, మీరు ఏమనుకుంటున్నారు? ఒక రకంగా మంచిది, కానీ దీనివల్ల మళ్ళీ తర్వాత ట్యాక్స్ మాత్రం మేమే కట్టాలి కదా. ఆల్రెడీ కర్ణాటకలో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకుంటున్నారు? బస్సెస్ చాలా ఫుల్ ఉంటున్నాయి, ఇంకొకటి ఆగట్లేదు, ఎక్కడ అంటే అక్కడ ఆపట్లేదు, వెళ్ళిపోతూనే ఉన్నాం, దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. అంటే బస్సులో పెంచితే మొత్తం మీరు సెట్ అవుతుంది అనుకుంటున్నారా? కూడా ఫుల్గా లేవు. ఇప్పుడు సంక్రాంతికి 200 బస్సులు పెంచుతామని ఒకవైపు ఆర్టీసీ చెప్తుంది. సో 200 బస్సులు పెంచితే సాల్వ్ అవుతుంది అనుకుంటున్నారా? చూద్దాం ఇంకా పెంచినప్పుడు. థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా, మీరు ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి చెప్పండి. రోజు ఈ బస్సులోనే వెళ్తున్నారా? మేము రోజు వెళ్ళాం మేడం, ఇంట్లోనే ఉంటాము, ఇంటి దగ్గరే పని చేస్తాం. కానీ మన రోజు క్రౌడ్ చూసుకున్నట్లు చాలా ఉన్నది, ఇంతకు ముందు ఇంత లేకపోతే ఇబ్బందులు అవుతుంది దీనివల్ల. కొంచెం లేటే వస్తున్నాయి మేడం బస్సులు. సో ఇది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంచాలనుకుంటున్నారా, తీయాలనుకుంటున్నారా? ఉంటేనే బాగుంటుంది మేడం, ఉంచాలి. చాలా ఇబ్బందులు అవుతుంది కదా. అవును, బస్సు ఇంకెక్కువ వేస్తే ఇంకా బాగుంటుంది అని. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్. సో మొత్తం మీద చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఎప్పుడైతే మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయిందో అంతకుముందు ఎంతమంది ప్యాసింజర్లు ఎక్కారో ఇప్పుడు ప్యాసింజర్లు డబల్ అయ్యారు. దీంట్లో ఏ బస్ చూసినా ఓవర్లోడ్ అవుతుంది. ఓవర్లోడ్ అవ్వడం వల్ల గత 2-3 రోజుల నుంచి అనేక సంఘటనలు చూస్తున్నాం, టైర్స్ ఊడిపడటం ఇలాంటివి. సో దీనివల్ల బస్సులు ఎక్కాలంటే ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. అండ్ బస్సుల సంఖ్య పెంచాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే పురుషులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. 20% రిజర్వేషన్ పెడితే ఈ ప్రాబ్లంకి సాల్వ్ అవుతుంది. అండ్ ప్రతి బస్ స్టాప్లో ఎవరు ఆపటం లేదు, ఇంతకుముందు ఆపేవారు కానీ ఇప్పుడు ఆపటం లేదు. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఒకవైపు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ అయితే మనకి వినిపిస్తుంది. కానీ చాలా వరకు మొదట్లో పాజిటివ్ వచ్చింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే నెగిటివ్ ఎక్కువ అయితే కనిపిస్తున్నది. శివతో కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.